లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి పాఠ్యాంశం 9వ తరగతి పాఠ్యాంశమైనటువంటి పరమాణువులు అణువులు అనేటటువంటి పాఠ్యాంశంలో పదార్థం, పరమాణువులు, అణువులు అనేటటువంటి వాటి గురించి, ఇంకా సంయోగ పదార్థాలు, సమ్మేళనాలు, మూలకాలు, వీటన్నిటి గురించి కొన్ని బేసిక్ విషయాల గురించి ఈరోజు మనం క్లాసులో నేర్చుకుందాం. పరమాణువులు, అణువులు. అసలు పదార్థం అనేది అంతకుముందు క్లాసుల్లో చెప్పుకున్నట్టుగా పదార్థము అనేది చాలా చిన్న చిన్న కణాలైనటువంటి పరమాణువులు అనబడేటటువంటి చిన్న చిన్న అతి సూక్ష్మమైన కణాలతో ఏర్పడుతుంది అని జాన్ డాల్టన్ కూడా చెప్పడం జరిగింది. పదార్థము పరమాణువులు అనబడేటటువంటి అతి సూక్ష్మమైనటువంటి పరమాణువులతో ఏర్పడుతుంది. పరమాణువుల కలయిక వలన ఏర్పడేటటువంటి వాటిని అణువులు, వాటి గురించి తర్వాత చూద్దాం. పరమాణువులు అనేవి చాలా చిన్నవి, అతి సూక్ష్మమైనవి. వీటిని మైక్రోస్కోప్తో కూడా చూడలేనంత చాలా అతి సూక్ష్మమైనవి. ఇప్పుడు బాగా శక్తివంతమైనటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లు వస్తున్నాయి కాబట్టి పరమాణువుని కొంచెం చూడటానికి అవకాశం ఉంది అభివృద్ధి చెందినటువంటి టెక్నాలజీలో. కానీ మామూలు మైక్రోస్కోప్లతో, సూక్ష్మదర్శినులతో పరమాణువుల్ని చూడలేం. చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి. ఇవి పదార్థంలో ఉండే పరమాణువులు చాలా పెద్ద సంఖ్యలో ఉంటాయి. మరియు అణువులు అంటే ఏంటంటే 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు సంయోగం చెంది ఏర్పడేటటువంటి పెద్ద పెద్ద కణాలనే అణువులు అంటారు. ఈ అణువులు అనేవి పదార్థం యొక్క ధర్మాలన్నింటినీ ప్రదర్శించేటటువంటి అతి సూక్ష్మమైన కణం. ఒక పదార్థంలో ఉండేటటువంటి ఆ పదార్థం యొక్క ధర్మాల మొత్తాన్ని కూడా చెప్పేటటువంటి అతి సూక్ష్మమైనటువంటి కణాలు అణువులు. 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల అణువులు ఏర్పడతాయి. ఓకే, పరమాణువులు చాలా చిన్నవి. అలాంటి పరమాణువులు 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేవి అణువులు. ఇక్కడ తర్వాత మూలకము అంటే ఏంటంటే ఒకే రకమైన పరమాణువులు కలిగి ఉన్నటువంటి పదార్థాన్నే మూలకము అంటారు. ఒక పదార్థంలో ఒకే మూలకాలు ఉన్నట్లయితే, అన్ని సేమ్ పరమాణువులు ఉన్నట్లయితే అలాంటి పదార్థాన్నే మనం మూలకము అంటారు. ఉదాహరణకి వెండి, బంగారము, అల్యూమినియం, రాగి, జింకు ఇవన్నీ కూడా మూలకాలు. వెండిలో ఉండేటటువంటి పరమాణువులన్నీ కూడా వెండి పరమాణువులే, వేరే పరమాణువులు ఏమీ ఉండవు. బంగారంలో ఉండే పరమాణువులన్నీ కూడా బంగారం పరమాణువులే. అల్యూమినియంలో ఉండే పరమాణువులన్నీ కూడా అల్యూమినియం, వేరే పరమాణువులు ఏమీ ఉండవు. ఒకే రకమైన పరమాణువులు ఉంటాయి కాబట్టి వాటిని మూలకము అంటారు. సంయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు అంటే వేరువేరు మూలక పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేటటువంటి అణువులనే సంయోగ పదార్థాలు లేదా అలాంటి అణువులతో ఏర్పడేటటువంటి పదార్థాలనే సంయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు అంటారు. ఒకే రకమైన మూలకాలు కాకుండా వేరువేరు పరమాణువుల యొక్క మూలకాలతో ఏర్పడేటటువంటి, ఇందాక మనం చూసాం కార్బన్ డయాక్సైడ్ కావచ్చు, నీరు H2O కావచ్చు, ఇవన్నీ కూడా సంయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు అని చెప్తారు. కార్బన్ డయాక్సైడ్లో కార్బన్ మరియు ఆక్సిజన్ వేరువేరు పరమాణువులు ఉన్నాయి. నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్ వేరువేరు పరమాణువులు ఉన్నాయి. అలా వేరువేరు పరమాణువులతో కలయిక వల్ల ఏర్పడేటటువంటి పదార్థాలని మనము సంయోగ పదార్థాలు అంటారు. ఈరోజు మనం క్లాస్లో పదార్థం అంటే ఏంటి, పదార్థం పరమాణువులతో నిర్మితమై ఉంటుంది, పరమాణువుల కలయిక వల్ల 2 లేదా అంతకంటే ఎక్కువ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడేటటువంటి వాటిని అణువులు అంటారు. అణువులు పదార్థ ధర్మాలను ప్రదర్శించేటటువంటి అతి సూక్ష్మమైన కణం అని చెప్పాం. అదేవిధంగా మూలకము అంటే ఏంటో నేర్చుకున్నాం. అదేవిధంగా సంయోగ పదార్థాలు లేదా సమ్మేళనాలు అంటే ఏంటో ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.